మిస్టర్ ఫనీగా మరి ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఈరోజు మనం క్రేజీ మోడ్ వాడబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ అయితే మా ఛానల్ కొత్తగా వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇది మన హార్స్ రైడు అంటన్నమాట. ఇప్పుడు రైడు నేను కలిసి మన ఇంటికి వెళ్ళి ఫస్ట్ అయితే నైట్ అయింది కాబట్టి ఫస్ట్ స్లీప్ అవడం గైస్. రేపు అడ్వెంచర్ చేద్దాం. ఓకే, ఇదైతే ఫస్ట్ అయితే ఎక్కడ పెట్టాలి రైడుని, లేకపోతే పారిపోతే గైస్. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడైతే మనం ఒకసారి హౌస్గా చూసుకున్నాం. ఫస్ట్ అయితే మిస్టర్ ఫనీ గేమర్ ఇండియా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎవరైనా కొత్తగా వస్తే కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి గైస్. అలానే ఇప్పుడు పాస్వర్డ్ ఓపెన్ చేయాలంటే, మన హౌస్ డోర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ అన్ని చోట్ల లాక్స్ ఉంటాయి గైస్. సో ఫస్ట్ అన్లాక్ చేద్దాం. అన్లాక్ చేసాక డోర్ ఓపెన్ అయితే ఓకే, ఫస్ట్ అయితే అన్ని థింగ్స్ ఉన్నాయో లేవో చూసుకున్నాం. లైట్స్ ఉన్నాయి ఓకే, స్టోన్ కట్టర్ అన్నీ ఉన్నాయి గైస్. ఇంకా మనం అయితే స్లీప్ అవడం. ఓకే, సో బాగా పెట్టేసింది మనకైతే. మై గాడ్, ఏంటి మన ముందర జాంబీ ఉన్నాను గైస్. షట్, ఫుల్ ఫైర్ ఉన్నట్టుంది. అర్జెంట్గా మనం అయితే చంపేయాలి దాన్ని. ఓకే, రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. డోర్ వేసుకున్నాం, మెల్లగా వెళ్ళాం గైస్, ఏం కాదు. ఓకే, షట్ అమ్మాయ. ఇంకా మనం అయితే ఇప్పుడు ఒకసారి అయితే మన కట్గాన్ని అన్నిట్లో కూడా టాస్ పెట్టుకొని మనం గుర్రాన్ని అయితే మన రైడుని అయితే ఎక్కేద్దాం గైస్. కాసేపు అయితే అడ్వెంచర్ చేయడానికి అన్ని చోట్ల చూసుకున్నాం గైస్, అక్కడక్కడ ఏమేమి బాగున్నాయి ఏమేమి బాగోలేదో. షట్, క్రీపర్ ఉంది గైస్, పడిపోవాల్సింది, అర్జెంట్గా పడిపోవడం గైస్, లేకపోతే అది పేలిపోయి కూడా. ఒక్కొక్కసారి అమ్మాయి సేఫ్ జోన్లో కొట్టాం. నేను ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయండి. ఒకసారి అయితే దిగేసి చూద్దాం గైస్. మన రైడుకి అయితే ఈ మధ్య బాగా ఆకలి కూడా బాగా పెరిగింది గైస్. ఓ మై గాడ్, పైనుంచి వాచ్ పడింది గైస్. ఇది నాకు తెలిసి బెంటన్ కార్టూన్లో ఉన్న వాచ్ అనుకుంటా గైస్. ఓ వావ్, సూపర్ ఉంది. ఓ మై గాడ్, మనకి ఇప్పుడు అన్ని ఏలియన్స్ కూడా వచ్చినాయి గైస్. ఓకే, డైమండ్ హెడ్ గోస్ట్ ఫ్రీక్ ఉంది గైస్. ఓకే, హీట్ బ్లాస్ట్ ఉంది, గిట్టో కూడా ఉంది గైస్. గిట్టో అవడం మనం. ఓ వావ్, గిట్టో అయితే సూపర్. ఓ మై గాడ్, క్లోన్ కూడా వచ్చింది గైస్. చూసారా గైస్, నా ఫ్రెండ్ అయితే ఇలా ఉండిద్ది గిట్టో. మొత్తం కూడా మన ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉండిద్ది గైస్. ఇంకా వచ్చేసి అయితే మనం మొత్తం కూడా ఇలా చూడవచ్చు కూడా. మన క్లోన్ కూడా మన పక్కన ఉంది గైస్. క్లోన్స్ అయితే ఫుల్ ప్రొటెక్టివ్ కూడా ఉంటాయి గైస్. ఎప్పుడైనా కానీ క్లోన్స్ ఎప్పుడైనా జాంబీస్ కానీ లేకపోతే వేరే ఏమైనా క్రియేచర్ డేంజర్స్ అనిపిస్తే ఎక్కువ అటాక్ కూడా బాగా ఫాస్ట్ చేస్తాయి గైస్ ఇవైతే. మనమైతే ఏం చేయవు గైస్, ఎందుకంటే మనమే కదా క్రియేట్ చేస్తున్న క్లోన్స్ అయితే. చూడండి గైస్, అలానే చూస్తున్నారు. ఫస్ట్ అయితే మనం ల్యాండ్లోకి వచ్చేద్దాం. వారిని అటు వెళ్ళిపోతున్నారు, అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉన్నారు గైస్. డిసేబుల్ క్లోన్ అయితే కావట్లేదు మన వాచ్లో మరి. ఓకే, వారు అటు వెళ్తున్నారు, ఇటు వచ్చారు, ఏం అర్థం కావట్లేదు గైస్. మీకోసం ఒక బ్లాగ్ కూడా తీసాం గైస్, కానీ మీరేమో ఎక్కేటట్టు కూడా లేరు. ఎక్కారమ్మ, అర్రే మళ్ళీ దిగారు గైస్. నాకు తెలిసి మీరు మైండ్ కూడా లేనట్టుంది గైస్ ఈ క్లోన్కి. అదే రావా, అది క్లియర్గా చేసేసాం గైస్. సో ఇంకా మనమైతే ఇప్పుడు మన రైడు అయితే అక్కడికి వెళ్ళిపోయింది గైస్. నాకు తెలిసి రైడు ఈ పాటికి లంచ్ చేసి డిన్నర్ కూడా చేద్దామని ప్లాన్ కూడా వేసినట్టుంది గైస్. మన ముందర అయితే గ్లాస్ బాగా పెరిగిపోయింది గైస్. ఫస్ట్ అయితే గ్లాస్ అయితే కట్ చేద్దామని ఆలోచిస్తున్నా. మరి కట్ చేద్దామా అంటాం, కానీ ఇంత పెద్ద ఇల్లు బాగుంది గైస్. ఎలా కట్టారు కానీ విలేజెస్ అయితే నైస్ ఉంది గైస్. మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తీయగలుగుతాం లేదా మన దానికి. ఓ మై గాడ్, ఏంది గైస్ ఇది ఇలా అయిపోయింది. సో మనకైతే చాలా బలం అయితే ఉంది గైస్. జస్ట్ ఒక 2-3 సార్లు అంటే కాదు, మొత్తం మీద మనమైతే చేయగలుగుతాం గైస్. ఎలాంటి రాకైనా మనం ఇలా కొట్టగలం. మనకైతే బలం అయితే ఉంది గైస్. ఏ మాట అయితే చెప్పొచ్చు. ఇప్పుడు మనకు కావాలంటే మీకు ఎగ్జాంపుల్ లెక్క చూపిస్తా గైస్. చూడండి,
వెనకల్లిద్దాం. వామ్మో ఎన్ని రేట్లు ఉన్నాయి గాయస్. 3 MS ఇస్తే మనకు ఒక బ్లూ బ్లాక్ డట్ నా దగ్గర దక్కిందిగా. ఏందో వీడు, నాకైతే ఫుల్ కోపం వస్తుంది గైస్. ఒక్క గుద్దాలి, ఇలా గుద్దితే అది రీపోవాలి గైస్. ఇలా మనం 2 బ్లాకులు సంపాదించాం. ఇప్పుడు టేలర్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఈ 2 వారు తీసుకుంటారు లేదా. తీసుకొని మనకైతే ఎమ్మెల్యేస్ ఇస్తారని కోరుకున్నా. లేదు గైస్, వీరు తీసుకోవాలంటున్నారు. ఇంకా నాకైతే కోపం అయితే మామూలుగా రావట్లేదు గైస్. దీన్ని కొట్టేద్దాం. ఎన్ని ఇలా ఇచ్చేస్తుంది. నా మీదకే దాడి చేస్తావా నా క్లోన్? ఒరే ఏం చేస్తున్నారు ఇద్దరు క్లోన్లు? వాళ్ళిద్దరిని పోయి కొట్టండా. మీరు కొట్టే వాళ్ళు నేను కొట్టాను ఎప్పటికైనా. వామ్మో వాయు, నేను వీళ్ళిద్దరండి ఎన్నిసార్లు ఇన్ని పేపర్ బాల్ వేసినట్టు వేస్తున్నారు. ఓ షెట్, నీకు బాగా ఎక్కువైందా. ఓరే మళ్ళీ నా మీదకి వేస్తాడు ఇద్దరు. ఆగన్న క్లోన్స్ అన్నీ పంపిస్తా. అరే అక్కడ ఏముంది, అక్కడ ఏమన్నా భోజనాలు పెట్టినారా? అరే ఒరే చట్టాలు, అక్కడ ఏమన్నా భోజనం పెట్టినట్టున్నారు. నువ్వు అదే మళ్ళీ వీళ్ళకి వస్తారు. నాకు తెలుసు ఆ టేలర్కి వీళ్ళిద్దరు బాడీ గార్డ్స్ అనుకుంటా గైస్. అందుకనే కొట్టుకునే బాడీ గార్డ్స్ లెక్క వచ్చి కొట్టున్నారు గైస్. అవన్నీ దీన్ని తీసుకొని మనం రీచ్ చేసి మనం కొట్టాం గైస్. దీన్ని అందించేద్దాం. ఇప్పుడు కొట్టేద్దాం. అదే ఇప్పుడు బాడీ గార్డ్ లెవెల్ లేదు కాబట్టి మనం ఇప్పుడు వీడిని ఈజీ కొట్టగలం. అదే ఇవి క్లోన్స్ ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు గైస్. నాకు ఎప్పుడో నాకు సేవింగ్ అని మళ్ళీ వీడిని కూడా ఎక్కడికి వెళ్తున్నారు. ఓ మై గాడ్ ఇన్ని క్లోన్స్ ఎక్కడికి వెళ్తున్నాయని అనుకున్నారు గైస్. నాకు తెలిసి వీళ్ళందరికీ ఒకేసారి భోజనం పెట్టడానికి నాకు తెలిసి 4 hours రావాల్సిందే గైస్. అందరికి ఒకేసారి సర్వ్ చేయాలంటే. కానీ ఎందుకని వీళ్ళందరూ ఒకే ఇంట్లో మేజుతున్నారని నాకు అర్థం కావట్లేదు గైస్. ఫస్ట్ అయితే ఒకసారి డోర్ అయితే ఓపెన్ చేద్దాం. ఓ మై గాడ్, ఇక్కడ జాంబీ ఉంది గైస్. అందుకే క్లోన్స్ అన్ని కూడా జాంబీ కళ్ళు చూస్తున్నాయి గైస్. చూసారా గైస్, నేను చెప్పాను కదా జాంబీస్ కానీ ఇంకేమన్నా డేంజర్ మాప్స్ ఉంటే మాత్రం ఇవన్నీ కూడా వెంటనే అలర్ట్ అయిపోయి చూసి కిల్ చేసేస్తాయి గైస్. కానీ మన ఆమినిక్ ప్లేస్లో బ్యాటరీ అయితే 1% ఉంది గైస్. వెరీ బ్యాడ్ గైస్, వెరీ బ్యాడ్. ఓ మై గాడ్, నాకైతే పర్మిట్ చేస్తుంది గైస్. వీడేరో చేశారు గైస్ మన ఇంట్లో. అందుకని మీ క్లోన్స్ అని కూడా మన ఇంటి చుట్టూ సెక్యూరిటీ గారు అయ్యారు. చెప్పగా గైస్ ఒలింపిక్స్లో ఛార్జింగ్ అయిపోయిందని. ఇది రీఛార్జ్ అవ్వడానికి జస్ట్ 1 minute ఉంటే చాలు గైస్. అందులో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేశాను గైస్. అందులో మనం ఏమన్నా ఓరా ప్లాన్స్ తీసుకున్నాం గైస్. అందులో ఎన్ని తీసుకున్నాం, డోస్ చేద్దామా ఏం చేద్దామని ఆలోచిస్తున్నా గైస్. ఓకే, ఇంకా మన మళ్ళీ ఛార్జ్ అయితే ఫుల్ అయింది గైస్. ఇప్పుడైతే ఇంకెక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నా గైస్. మన రైలు ఇంకా రాలే అనుకుంటా గైస్. నాకు తెలిసి ఇంకా రేపు వచ్చేటేమో గైస్ రైలు అయితే. సో అంతవరకు ఇంకేమైనా ఐరన్ బ్లాక్ చేయగలమా ఈజీగా? లేదు గైస్. ఇంకా ఏదైనా ఏరియన్ అయితే అవుతాం గైస్. డైమండ్ అయితే వద్దు. సింప్లిఫై గోస్ట్ బ్లాస్ వద్దు. విదిన్ బెన్ మనీ వద్దు గైస్. వద్దు. 4 hours అవుతాం గైస్. ఓ మై గాడ్, ఓ షిట్ గైస్, ఐరన్ సైట్ మీద కొట్టింది గైస్ మన 4 hours అయితే. ఓ మై గాడ్, మన గోల్డ్, మన ఐరన్, మన బ్రిక్స్ అన్ని ఇరగొట్టేసాను గైస్. జస్ట్ ఒక్క పంచ్తో మొత్తం స్మాష్ అయిపోయింది గైస్. ఇట్స్ రియల్లీ వావ్ గైస్. ఓ మై గాడ్, పాప ఇల్లు అవుతా కానీ ఆ విలేజర్ అయితే బాధపడిపోయి ఏడుస్తారు కూడా గైస్. కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు మన ఇల్లు అయితే బాగు చేయించుకోవాలి గైస్. చూసారా గైస్, ఒక్క దెబ్బకి మనం 99+ అన్నీ వచ్చినాయి గైస్. ఇదే పవర్ఫుల్, దీన్నే పవర్ అనొచ్చు గైస్. దీన్నే 4 hours పవర్ అనొచ్చు గైస్. ఇట్స్ వెరీ అమేజింగ్ గైస్. కానీ అనౌన్స్ అయితే ఇక్కడ 4 hours అయ్యా గైస్. ఫస్ట్ అయితే ఎక్కడో కొంచెం వెనక్కి వెళ్ళి మనం కానీ మా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కానీ కొట్టుంటే పాటకి మొత్తం ప్లేసే వచ్చేది గైస్.
కానీ ఇప్పుడు ఏం చేయలేం గైస్. ఫస్ట్ అయితే మన ఇల్లు అయితే బాగా చేయించుకోవాల్సిందే. ఫస్ట్ ఇలా పెట్టేద్దాం గైస్. కానీ ఏం చేయలేం. ఇంకా లేకపోతే మొత్తం జాంబీస్ వీడు ఏదో చేస్తున్నారు గైస్ మన ఇంట్లో. మనకు తెలియకుండా అయితే ఇందాక 3 సార్లు వచ్చాడు, 3 సార్లు వెనక్కి వెళ్ళాడు, 3 సార్లు పైకి కూడా వచ్చాడు గైస్. మొత్తానికి ఏదో ఫిషీ గైస్. కానీ ఏం చేయలేం గైస్. సో ఒక బ్లాక్ అయితే పెట్టేసాం. ఇప్పుడు మనం అన్నీ కూడా ఇన్వెంటరీ దాంట్లో యాడ్ చేసేస్తాం. దాంట్లో అప్పుడైతే మనకేం అడ్డంకులు ఏమి ఉండవు గైస్. సో ఇప్పుడైతే ఇంకా క్లియర్ అయినాయి. ఇప్పుడు చూద్దాం గైస్ మన బలం. చూసారా గైస్, ఇది నా 4 rounds బలం గైస్. మొత్తం బొక్క పడిపోయింది గైస్. ఇలా పడిపోయితే జంపింగ్ జమాక్ అయిపోతే ఏడినా స్కెలిటన్ బాబాయ్ ఎలా ఉన్నావు? అదే నన్ను చూడు నేర్చుకో స్కెలిటన్ బాబాయ్. చూసారా గైస్, మొత్తం బ్రిక్స్ మన డక్స్ అన్నీ వచ్చినాయి. మనం ఒకసారి ఫ్రంట్ వ్యూ కూడా చూద్దాం గైస్. 4 rounds అయితే ఇంత బలంగా ఉంటుంది గైస్. మొత్తం కెమెరా వ్యూ కూడా సరిపోవట్లేదు దీనికైతే. హైట్ కూడా 6 inches నుంచి కూడా నాకు తెలిసి ఇంకా పైన ఉంటుంది గైస్. ఇంకా ఇప్పుడైతే మనమైతే మొత్తం ఈజీ గైస్. ఎప్పుడన్నా కానీ 4 rounds అయితే మనకి ఈజీగా డట్ అయితే ఇంకా ఎక్కువే వచ్చేది గైస్. డట్ అయినా కానీ ఇంకా కల్పనైనా కానీ ఇంకా ఈజీగా అయితే వచ్చేసేది గైస్. ఎలాంటి మైనింగ్ స్టూల్ కూడా అవసరం లేకుండా ఇంకా ఇదైతే బాగానే బ్రిడ్జ్లోకి వేయచ్చు గైస్. కానీ ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ షట్ గైస్ బై మిస్టేక్ ఇప్పుడు మనం బ్రిక్స్ని కొట్టాం గైస్. ఒక్క బ్లాక్తో మనం మొత్తం లైన్నే క్లియర్ చేయగలం. కానీ ఇప్పుడు మళ్ళీ మన హౌస్ మళ్ళీ రిపేర్ చేసుకోవాల్సిందే గైస్. ఇదన్నా గైస్ మొత్తం ఈ గేమ్ అంతా కూడా రిపేరింగ్కే సరిపోతుంది అనుకుంటా గైస్. తెలిసి మన 4 rounds బలం ఎక్కువ అయిపోయింది గైస్ నాకు తెలిసి. కానీ మొత్తం ఇప్పుడు దట్టంతా క్లియర్ చేసుకోవడం అన్ని బ్రిక్స్ కూడా పెట్టాలి గైస్. లేకపోతే ఎవరైనా వచ్చి ఫైర్ అనిపిస్తే అప్పుడు మన బ్రిక్స్ అన్ని కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది గైస్. ఎప్పుడైనా వుడెన్ పెట్టి ఏంటంటే గైస్ మనం కానీ ఎవరైనా ఒక ఫైర్ అగ్ని పెట్టి మొత్తం ఇల్లే కాలిపోయింది గైస్. అదే బ్రిక్స్ అయితే ఏమో అసలుకి కాలం గైస్. మన రైడు ఫ్రెండ్ అనుకుంటా గైస్. ఇది రైడు ఫ్రెండ్ నాకు తెలిసి ఎక్కడికో రైడుని తీసుకుని నన్ను తోటుకుంది అనుకుని కొట్టేసా గైస్. ఇప్పుడు చూడండి గైస్, ఎండర్ మ్యాన్ దమ్ముంటే రా నాతోనే. ఏడు ఎక్కడికో టెలిపోర్ట్ అయిపోయాడు గైస్ ఎండర్ మ్యాన్. ఆడిగోండి అయిపోయావు. ఓ షట్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. స్కెలిటన్ బాబాయ్ ఎలా ఉన్నావు? ఏం మీ బ్రదరా నువ్వు? ఎన్నాళ్ళు స్కెలిటన్ బాబాయ్? అదే మీరు కూడా అయిపోయారు గైస్. నాకు తెలిసినాక కొట్టాక స్కెలిటన్ వాళ్ళ బ్రదర్ అనుకుంటా గైస్ వచ్చింది. కాసేపు అయితే ఫుల్ అయితే తిరిగాం గైస్. ఏమైనా జంబీస్ వస్తే వాటితో ఆడుకున్నాం. నాకు తెలిసి ఇక్కడైతే ఏం లేదు. కానీ క్రీపర్స్ స్పైడర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి గైస్. 4 rounds అంటే క్రీపర్ కన్నా స్పైడర్కి కొంచెం భయం గైస్. ఎక్కడ పోయి నడిపిస్తాను అందుకని అవి మనం చూసేవారు చూడనట్టే యాక్టింగ్ చేస్తాయి గైస్. క్రీపర్కి అయితే గుర్తు చెప్పాల్సిందే గైస్. సో 1 2 3 ఫస్ట్ ఓ షట్ స్పైడర్ చూసారు గైస్. ఎక్కడికి స్పైడర్ వెళ్ళేది? కానీ ఏం చేయాలనుకుంటున్నాం గైస్. అన్ని చోట్ల క్రీపర్స్ ఉన్నాయి. ప్లస్ మన బ్యాటరీ కూడా లో అయిపోతుంది గైస్. ఇది క్రీపర్ అయితే భయపడిపోయింది గైస్. జస్ట్ ఒక స్టెప్కి మొత్తం వెళ్ళిపోయిందని చూసారు గైస్ ఎలా పడిపోతున్నా. చూసి కూడా చూడనట్టు యాడ్ చేస్తాను మందికి. ఓ షట్ క్రీపర్తో పెట్టుకోకూడదు గైస్. లేకపోతే క్రీపర్ భయం వేసినా పేర్లెత్తే భయం రాకపోయినా మనం చూసినా పేరు పెట్టి గైస్. క్రీపర్ ఎప్పుడైనా డేంజర్ గైస్. మనం బలంతో అయితే ఎక్కువ భయపడుతున్నాయి గైస్ ఎండో కానీ. ఓ షట్ మనం అన్ని చోట్ల మనం అన్ని బ్లాక్స్ కూడా తీసుకున్నాం గైస్. కష్టపడేసరికి కొట్టే 4 roundsతోనే. ఇంకా మనమైతే ఇప్పుడైతే ఒకసారి అయితే మన షిప్ బాయ్ కూడా చెప్పేసేద్దాం. బై బై షిప్ బాయ్, గుడ్ నైట్. ఓ మై గాడ్ జాంబీ గైస్. మన బ్యాటరీ ఉన్నది ఎలాగో దిశా. అదే 4 rounds అంటే ఎవరనుకున్నావు? మేము 2% ఉంది గైస్. సో అర్జెంట్గా మనం అయితే హౌస్కి అయితే షిఫ్ట్ అయిపోవాలి. కానీ ఈ బ్లాక్స్ అన్నీ కూడా మిస్ అయిపోతున్నాయని ఆలోచిస్తున్నా గైస్.
ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు గైస్. మీరైతే కామెంట్ చేయండి గైస్ ఏం చేయాలో. నార్మల్గా అయితే కొట్టేస్తాం అదే దాని ఇప్పుడైతే మనం క్లియర్ అయితే చేసేసుకున్నాం గైస్. ఇంకా మన హౌస్కి అయితే షిఫ్ట్ అయిపోవడం. అది షిప్ పై ఎప్పుడో రీచ్ అయిపోయారు. షెట్ గైస్ జాంబీస్ వస్తున్నాయి. మన వాచ్ కూడా ఇంకా ఛార్జ్ అవ్వలేదు. షెట్ మ్యాన్ షెట్ ఎవరు రాకూడదా. ఓ షెట్ వీరు వచ్చారు గైస్. ఓ షెట్ జాంబీ కూడా వచ్చింది గైస్. షెట్ మ్యాన్. ఓ మై గాడ్ ఇప్పుడైతే ఏం చేద్దాం గైస్ ఏం చేద్దాం. ఓ షెట్ మన ఖడ్గం కూడా దొరకట్లేదు గైస్. 2 జాంబీస్ ఒకేసారి వచ్చింది గైస్. ఓ మ్యాన్ ఇప్పుడు ఏం చేద్దాం నాకేం తెలియట్లేదు గైస్. నాకు తెలిసి ఇంకా డెడ్ అవుతుంది తప్ప మన చాట్ ఎక్కట్లేదు గైస్. షెట్ కత్తి కూడా టర్న్ అవ్వట్లేదు గైస్. కర్ర ఒకటి ఉంది గైస్. ఈ కర్రతోనే కొట్టాలి చిత్తము. కానీ మన అది గైస్ వెయిట్ ఫర్ పార్ట్ 2 గైస్. పార్ట్ 2లో మీకు చూపిస్తాం మొత్తం కూడా గైస్. ఇంకా అలానే మొత్తం కూడా ఇంకా అలానే ఇప్పుడు వచ్చేసి మన పార్ట్ 2 వీడియోలో అయితే ఆ జాంబీస్ నుంచి మన హీరో ఎలా అయితే తప్పించుకుంటారో నేను మొత్తం చూస్తా గైస్. అలానే ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలానే కామెంట్ కూడా చేయండి గైస్ మన బెన్ 10 సిరీస్ గురించి మైన్క్రాఫ్ట్లోని ఎలా ఉందో. ఇది ఫస్ట్ వీడియో గైస్. అలానే ఇంకెక్కడైనా మీకు ఫేవరెట్ సీన్ ఎక్కడికైనా వచ్చిన కామెంట్ కూడా చేయండి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అలానే ఇంకా మన పార్ట్ 2 వీడియో అయితే సూపర్ ఉంది కానీ అని అనుకున్నాను గైస్. ఈ వీడియోలో అయితే నేను మీకైతే చూపించింది జస్ట్ 2 ఏలియన్స్ గైస్. ఒకటి క్లోన్ ఇంకోటి మీకు తెలిసిన ఏలియన్ గైస్. మీ ఫేవరెట్ ఏలియన్ 4 ఆర్మ్స్ గైస్. బెన్ 10 ఫ్యాన్స్ అయితే ఇది నచ్చుతని అనుకున్నా గైస్ మన వీడియో అయితే. అలానే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. అంతే గైస్. థ్యాంక్ యూ.